ఇది చాలా దుర్మార్గం కదన్న. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని న్యూస్ ఛానళ్లను వాళ్ళకి సంబంధించిన మీడియా ఛానళ్లను అడ్డం పెట్టుకొని అడుగడుగున చంద్రబాబు నాయుడు గారికి అవమానం జరుగుతుంది, వైద్య పరీక్షలకు కూడా ఏం సదుపాయాలు కల్పించడంలే అని ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి ఒక సింపతి గెయిన్ చేయాలని చూసినారు. ఈరోజు వాస్తవానికి మిథున్ రెడ్డి గారి విషయంలో ఒక ఎంపీకి రావాల్సినటువంటి సౌకర్యాలు అంటే రూల్ ప్రకారం రావాల్సినటువంటి సౌకర్యాలు, చట్టపరంగా రావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవే కల్పించండి అని చెప్పి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసి ఒక ఆర్డర్ తెచ్చుకుంటే కూడా వాటిని కల్పించకపోగా ఇన్ని బ్యారికేడ్లు, ఇంతమంది పోలీస్ సిబ్బంది, 1 కిలోమీటర్ మేర ఆంక్షలు, లోపలికి పోయిన వాళ్ళపైన సీసీటీవీ పర్యవేక్షణలు, లోపల ఆయనతో కనీసం ఒక 2 నిమిషాలు మాట్లాడేదానికి అవకాశం లేకుండా ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడితేనే ఇంకా మాట్లాడింది చాలు అని చెప్పేంత ఇబ్బందిమైన పరిస్థితులు మేము చూస్తుంటే కూడా నిన్న మొన్న ఆర్టికల్ రాసినారు ఏదో ఒక పేపర్లో, ఇది జైలా అత్తారిల్లా అని. మేము పోయినాక మీరు వచ్చి కూర్చోండి, ఇది జైలో అత్తారిల్లో మామగారిల్లో ఎట్టుందో తెలుస్తుంది. ఒక పూట భోజనమే పెట్టేది కూడా